అకాల వర్షాలు వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. వారిని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని అన్నారు. ఇదే డిమాండ్తో హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్కు అందజేశారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానతో పంటలు నష్టపోయి రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నదని మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా మిర్చి, మొక్కజొన్న, వరి, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు నష్టం కలిగిందన్నారు. దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్ వారీగా రైతుల వారీగా నష్టాన్ని అంచనా వేసి ఒక సమగ్రమైన నివేదిక రూపొందించి నష్టపోయిన రైతాంగానికి వరికి ఎకరానికి 50,000 చొప్పున 15 రోజులలో రైతులకు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలు వడగండ్ల వానతోనే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా మిర్చి, మొక్కజొన్న, వరి, పండ్ల తోటలు, కూరగాయలు విపరీతంగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము రాష్ట్రమంతా పర్యటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ఎక్కడ కూడా పంట నష్టాన్ని నమోదు చేయకపోవడం అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి గారు పర్యటిస్తూ కూడా వారు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రకటన చేశారు. అయితే ఆ 10,000 రూపాయల నష్టపరిహారం రైతులకు ఎటువంటి సందర్భంలో కూడా సరిపోయేటువంటి అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు 10,000 రూపాయల నష్టపరిహారం. అది ఏ మూలకు కూడా సరిపోదు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తే తెలంగాణలో దాన్ని సైంధవ పాత్ర పోషించి అడ్డుకోవడం వల్ల ఇలా రైతులకు ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకునేటువంటి అవకాశాన్ని కోల్పోయాం. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గుజరాత్లో అమలు కావట్లేదని. హరీష్ రావు గారు తెలుసుకొని మాట్లాడాలి. అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ విజయ్ రూపానీ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను కిసాన్ మోర్చా పక్షాన, రైతుల పక్షాన, ఇలా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం తరఫున ఏ రకమైన పంటల బీమా యోజన తీసుకొచ్చారని నేను అమలు చేస్తా ఉన్నా. పంటల బీమా అమలు చేయబడినటువంటి పాపం కారణంగానే ఇలా రైతులు తీవ్ర రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయలతోటే మీరు ఇస్తానుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున, వరికి ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున 15 రోజుల లోపల చెల్లించాలి. అదేవిధంగా పండ్ల తోటలు, తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. మిర్చి దెబ్బతిన్నది. వాటన్నిటి కూడా ప్రస్తుతం యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎంత రేటు ఉందో ఆ రేటు ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, 15 రోజుల లోపల ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. లేనట్లయితే రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఈ యొక్క నష్టపరిహారాన్ని రైతులకు అందే వరకు కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతుల పక్షాన ఉంటాయి పోరాడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నాను.